నమస్తే, నేను మధు. చేతబడి అనగానే నిజంగానే అది ఉందా, చేస్తారా, ఎలా చేస్తారు అని చాలా మందికి సందేహం రావచ్చు. కానీ చేతబడిని మాత్రం ఇప్పటి కాలంలో ఎవ్వరూ నమ్మరు. కానీ ఇప్పుడు జరిగిన సంఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఏంటి ఆ సంఘటన అంటే, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ముందర చేతబడి చేశారంట. మరి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, మరి చేతబడి చేస్తుంటే అక్కడ బాడీ గార్డ్స్ ఏం చేశారు? అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం. నిజంగానే చేతబడులు ఉన్నాయంటారా? మరి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి బండారు శ్రావణి గారి ఇంటి ముందరే చేతబడి చేసి మరి వెళ్ళారంట కొంతమంది. అసలు ఎవరు చేశారు మేడం? చేతబడి ఎందుకు చేస్తారు? నమ్మకం అనేది నాకైతే లేదండి. కానీ ఎదరవాళ్ళ నమ్మకాలు మనం ఏం చెప్పలేం కదా. వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ నమ్మకాలు. మనం లేదని చెప్పినా కొంతమంది నమ్మకపోవచ్చు, కొంతమంది నమ్మచ్చు. ఇట్ డిపెండ్స్. ఇవన్నీ కూడా ఏంటంటే సైకలాజికల్గా మనని దెబ్బతీయడానికి. ఇప్పుడు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆవిడ ఇంటి ముందు కొంతమంది వచ్చి చూస్తూ ఉండగానే అందరూ నిమ్మకాయలు ఇంకేదో పెట్టారు అక్కడ అని. సో వీళ్ళు పట్టుకునే లోపు వాళ్ళు కారులో వెళ్ళిపోయారు. కార్ నెంబర్ అయితే చూశారు, అది గుంటూరుకి చెందిందని తెలుస్తుంది. అయితే సింగనమల ఎమ్మెల్యే మీద ఎవరికి కోపం ఉంటుంది, ఎందుకు ఉంటుంది, అది మనకు ఐడియా లేదు. ఎందుకంటే ఆవిడ కొన్నిసార్లు వార్తల్లో నిలుస్తున్నారు, ఈవెన్ సొంత పార్టీ వాళ్ళే ఆవిడని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి అంటే ఇది మరి ఏ రకంగా తీసుకోవాలి? ఆవిడని మానసికంగా కృంగదీయడం కోసం ఎవరైనా ఇట్లా ప్లాన్ చేశారా? ఇప్పుడు దీని మీద కంప్లైంట్ ఇచ్చారు ఆవిడ. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా ఆల్రెడీ దీని మీద విచారణకు ఆదేశించినట్టున్నారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆధునిక కాలంలో కూడా ఇలాంటివి ఉంటాయా? మనకి తెలిసి మీకు గుర్తుంటే కనుకైతే, మీరంటే పుట్టి ఉండరు డెఫినెట్గా, ఓమెన్ సినిమా ఒకప్పుడు చాలా పెద్ద హిట్. అది తర్వాత ఈయనెవరు, ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన తులసి దళం నవలలు చాలా పెద్ద సెన్సేషన్. ఆంధ్రభూమిని నిలబెట్టాయి ఆ సీరియల్స్. అక్కడ ఆయన సందిగ్ధంలో ఉంచేస్తాడు మన ఆ నవల్లో. అది సైన్సా నిజంగా చేతబడా అనేది మనకు అర్థం కాదు. ఆ నవల్లో చదివితే మనమే ఒక కన్ఫ్యూజన్లో ఉంటాం. మీకు అక్కడ ఒక బోర్డర్ ఉంటుంది, అక్కడ ఎక్కువ ఇవి జరుగుతాయని. అక్కడ ఆ నవల్లో కూడా వాటి వివరాలు ఇస్తాడు ఆయన. కాబట్టి అంటే ఉండడం. ఇప్పుడు మనకి పూజలు చేసే వాళ్ళలో కూడా ఉంటారు కదా. ఇప్పుడు వామాచారం, దక్షిణాచారం అని కొంతమంది ఈ మంత్రతంత్రాలతోటి పూజలు చేస్తారు. అది నమ్మకం అంటున్నాను అంతే. ఇప్పుడు నేను నమ్మను కాబట్టి మీరు ఎందుకు నమ్ముతున్నారని నేను ప్రశ్నించడానికి లేదుగా. ఇవన్నీ వ్యక్తిగతాలు. కాబట్టి శ్రావణి బండారు విషయంలో జరిగింది, వాళ్ళు భయపడడానికి చేశారా, అసలు ఎవరు చేశారు, ఆవిడకి ఎవరు శత్రువులు ఉన్నారు, వైసీపీ వాళ్ళ లేదు సొంత పార్టీ వాళ్ళే చేయించారా, అది బయటికి రావాలి. ఎందుకంటే ఇలాంటివి ఏ రకంగా ఉంటాయంటేనండి, లేనిపోని మూఢాచారాలని మనం లేదు మూఢ నమ్మకాలని మనం ప్రచారం చేయటం అన్నట్టుగా ఉంటుంది. నిజంగా తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు. ఖచ్చితంగా సొంత పార్టీ వాళ్ళైనా ఆయన ముందు చర్యలు తీసుకున్నాకే మాట్లాడతారు. జనసేన కూడా అంతే. కాబట్టి మరి వైసీపీ వాళ్ళైతే ఏం చేస్తారు? అసలు వైసీపీ వాళ్ళకి ఎందుకు అంత కక్ష కదా? ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఒక మహిళ కాబట్టి ఆవిడ ఈ రకంగా చేస్తున్నారా, మహిళల మీద ఒక కుట్రతో చేస్తున్నారా, లేదు ఇక్కడ మహిళ కాదు ఒక ఎమ్మెల్యేగానే ఆవిడని ట్రీట్ చేసి ఆవిడతో ఉండే వ్యక్తిగత కక్షలతోటో కార్పణ్యాలతో ఈ రకంగా చేశారా, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. ఇవాళకైతే యాజ్ ఇట్ ఈజ్ మనకేం అర్థం కావట్లేదు. ఇంకొకటి, ఇందాక మీరు అన్నట్టుగా అంతమంది ఉండగా వాళ్ళు వచ్చి ఎలా చేస్తారు అంటే, వాళ్ళు అన్నింటికి తెగిచ్చారనమాట. ఇప్పుడు తెగిచ్చిన వాడికి ఏముంటుంది? సరే పట్టుబడితే ఎవరో ఒకరి పేరు చెప్పి తప్పించుకోవచ్చు. అసలు వ్యక్తి పేరు చెప్పకుండా తెలుగుదేశం వాళ్ళ పేర్లే చెప్పచ్చు, లేదా జనసేన వాళ్ళ పేర్లు చెప్పచ్చు. దే మే డూ ఎనీథింగ్ కదా. ఇంకొకటి ఏంటంటే, సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుందిగా వచ్చింది ఎవరు అని. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కూడా చేయొచ్చు. కాబట్టి ఇవాళ శ్రావణి మీద జరిగింది, బండారు శ్రావణి మీద, అది ఏంటి అనేది తెలియాలండి. ఎందుకంటే ఇది ఇవాళతో ఇక్కడితో ఆగుతుందా, ఇంకా వేరే వాళ్ళ మీద కూడా ఈ రకంగా చేస్తారా, ఇంత మీన్గా ఎవరు ఆలోచిస్తున్నారు? ఫస్ట్ థింగ్, చాలా మీన్ మెంటాలిటీ అది. ఇప్పుడు మిమ్మల్ని నేను డైరెక్ట్గా ఎదుర్కోలేక రాజకీయంగా మీ మీద ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేయటం అంటే ఇంకా అంతకంటే నీచం ఇంకోటి ఉండదు. అంటే
వైసీపీ వాళ్ళైతే దే కెన్ గో ఫర్ ఎనీ ఎక్స్ట్రీమ్, అది మనకు తెలుసు. కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా అలా ఉన్నారు, అది ఆలోచించాలి. కాబట్టి ఏది ఏమైనా ఇది ఎవరు చేశారు, ఎందుకు చేస్తారో తెలియాలి. శ్రావణి బండారుతో ఆగుతుందా, ఇంకా ఎవరి మీదకైనా ఇలాంటి ప్రయోగాలు చేస్తారా అనేది కూడా తెలుసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు చేసిన వాళ్ళు ఒకవేళ నిజంగా చేతబడంటే ఎవరిని ఆశ్రయించారు? గంజాం జిల్లాలని ఒకప్పుడు చెప్పేవాళ్ళు, మనకు తెలియదు. కాబట్టి వీళ్ళు ఎవరిని ఆశ్రయించారు, అసలు చేతబడులు చేసేవాళ్ళు ఎవరున్నారు, నిజంగా వాళ్ళు చేస్తున్నారా? అలా చేసేవాళ్ళు, క్షుద్ర పూజలు చేసేవాళ్ళని మరి జైల్లో పెట్టాలిగా. అవును, ఇది మంచిది కాదు, ఇలాంటివి చెడుకి ఎక్కువ యూజ్ చేసుకుంటారు. కాబట్టి అంటే గ్రాస్ రూట్కి వెళ్ళాలి, అది నేను చెప్పేది. ఇది ఇక్కడ ఎమ్మెల్యేతో ఆగిపోకుండా అది ఫస్ట్ అసలు ఎవరు అనేది ఆ పాయింట్ వరకు వెళ్ళి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే అప్పుడు ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండొచ్చు. కానీ శ్రావణి గారు చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు మేడం, చాలా కష్ట నష్టాలు చూసిన వ్యక్తి. మేబీ ఆమెను అనగదొక్కడానికి, అంటే డైరెక్ట్గా పార్టీ పరంగా ఏం చేయలేక ఇలా స్టార్ట్ చేస్తే కనీసం ఆవిడ స్టాప్ అయిపోతారనే ఉద్దేశంతో ఏమని చేసిండొచ్చు అంట. అదే నేను అంటున్నా, సైకలాజికల్గా ఆవిడ వీక్ చేయడానికి. ఇప్పుడు ఇలాంటివి ఎలా ఉంటాయంటేనండి, మనసు మీద పడతాయి. అది మీకు ఎలా ఉంటుంది, ప్రతిదీ ఒక అనుమానం స్టార్ట్ అయింది అనుకోండి, ఒక భయం స్టార్ట్ అయితే మీ ఆలోచన అనేది పక్కదారి పడుతుంది. మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేరు, నిద్రపోలేరు, తినలేరు. అనుమానం, ఇప్పుడు తినటానికి కూడా భయపడతారు. మన నీడ చూసి మనం భయపడతాం. అట్లా క్రియేట్ చేయాలనుకుని ఉండొచ్చు. కానీ మనం ఒకటే చెప్తున్నాం శ్రావణి గారికి, దయచేసి ఇలాంటివి నమ్మకండి, మీరు స్ట్రాంగ్గా ఉండండి. బికాజ్ యు ఆర్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్, దాన్ని కాపాడుకోండి. మీరు ఇంకా మంచి మంచి ఏమనాలి పొజిషన్స్కి వెళ్ళాలి. ఈ చిన్న చిన్న విషయాలకు మీరు కలత చెందాల్సిన అవసరం లేదని మనం ఖచ్చితంగా చెప్తున్నాం. నిజంగానే చేతబడిలో ఎక్స్పర్ట్స్ అంటే ఇలా కారులో వచ్చి సింపుల్గా ఇలా ముగ్గులేసేసి వెళ్ళిపోతారో మేడం? ఎక్స్పర్ట్స్ అంటే దానికి ఒక పెద్ద అంటే చెప్తున్నాను కదా, మిమ్మల్ని భయపెట్టాలంటే ఇది ఓన్లీ భయపెట్టడానికే, నిజంగా వాళ్ళ ఇంటెన్షన్ ఏమి ఉండదు. నిజంగా వెనకాల ఎవరు ఉండకపోవచ్చు. సాధారణంగా ఎందుకండి, మనం నడుస్తూ ఉంటే నిమ్మకాయ తొక్కడానికి భయపడతారు చాలామంది, తర్వాత పచ్చిమిరపకాయ తొక్కడానికి భయపడతారు. అవి సహజం. అది అంటే మనిషిలో ఒక భయాన్ని రేకెత్తించడం కోసం, వాళ్ళకి ఏదైనా పనులు అవ్వలేదేమో ఈవిడ వల్ల, అందుకని ఈవిడ్ని ఒక టార్గెట్ చేసుకుని ఈ రకంగా చేసి ఉండొచ్చు. కాబట్టి ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. అసలు మనం నమ్మాల్సిన పని కూడా లేదు ఇందులో. సో ఏదేమైనా సరే బండారు శ్రావణి, అదే సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి ఇంటి ముందర చేతబడి చేసినట్టు కొన్ని లక్షణాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. మరి అది నిజంగానే చేతబడ కాదని అంటే ఎవరికి తెలియదు. మరి దీని గురించి బండారు శ్రావణి గారి స్పందించాలి. మరి సదరు వ్యక్తులు ఎవరు, వాళ్ళు వచ్చి అక్కడే ఎందుకు చేశారు? ఎందుకంటే ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయి ఉంటుంది. కాబట్టి బండారు శ్రావణి గారు స్పందించి ఎవరి వల్ల ఇది జరిగింది అనేది ఒకవేళ బయటకు చెప్తే కానీ క్లియర్గా తెలియకపోవచ్చు. మరి వెయిట్ చేసి చూద్దాం ఎవరు ఆ దుండగులు అని చెప్పేసి బయటపడుతుందేమో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.